Watch full episodes on Jio Hotstar. ఈ గ్లాసెస్ ని పెట్టుకో. ఎప్పుడైతే పరిస్థితి చేజారుతుందో అప్పుడు ఈ గ్లాసెస్ నీకు సాయంగా ఉంటాయి. ట్రస్ట్ మీ. ఇక మీరు రెడీ అవ్వండి గాయ్స్. రండి. స్టామ్ వాల్కర్ సోల్జర్స్ యొక్క హాలోగ్రామ్. అరే ఈ డిస్గైస్ నిజంగా చాలా బాగుంది. ఇంకా సైజ్ కూడా పెద్దదైపోయింది. ఐ హోప్ యు సక్సీడ్. డాక్టర్ థ్రిల్ నుండి విముక్తి పొంది మీరు మాత్రమే కాదు, గెలాక్సీలో ఉన్న ప్రజలందరూ సంతోషపడతారు. ఓకే, టెలిపోర్టేషన్ కి రెడీయా? త్వరగా లోపలికి రా. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన టిప్స్ ని గ్యాడ్జెట్స్ ని సరైన సమయానికి యూస్ చేసుకోండి. ఓకే ఓకే. హాలోగ్రామ్స్ 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ విషయం వారికి నేను చెప్పే ఉంటాను అనుకుంటా. త్వరగా పదరేవా, మార్గం క్లియర్ గా ఉంది. శివ, నాకు చాలా భయంగా ఉంది. నువ్వు టెన్షన్ పడుకురేవా, వాళ్ళు మనల్ని కనిపెట్టలేరు. మనం ఎలాగైనా సరే ఇప్పుడు వాళ్ళని ఫాలో అవ్వాలి. అప్పుడే మనం త్వరగా ఆ కంట్రోల్ రూమ్ ని కనిపెట్టగలం. త్వరగా రారేవా, మనం వెళ్ళి వాళ్ళని ఫాలో అవుదాం. మీరెందుకు ఇంత నిదానంగా వస్తున్నారు? ఫాలో మీ. శివ, అటు చూడు, అక్కడ కూడా సోల్జర్స్ ఉన్నారు. ఇక్కడ సెక్యూరిటీ హెవీగా ఉంది. టెన్షన్ పడకు, ఏమీ మాట్లాడకుండా మొత్తం అంతా గమనించు. ఏమైంది శివ? నాకు అక్కడ కంట్రోల్ రూమ్ కనపడింది. నేను అటు వెళ్ళి వెతుకుతాను, నువ్వు ఇక్కడ వెతుకు. త్వరగా రా, ఇక్కడ ఎవరూ లేరు. ఆ కంట్రోల్ రూమ్ కి మనం వెళ్ళిపోవచ్చు. టెన్షన్ పడకుండా నన్ను ఫాలో అయిపో. పాస్కోడ్ ప్లీజ్. పాస్కోడా? సరే, అటు చూడండి, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు. శివ, డోర్ ఓపెన్ చేయడానికి యాక్సెస్ కార్డ్ దొరికింది. వెల్ డన్ రేవా. మనం త్వరగా వెళ్ళి ఆ చిప్ ని వెతకాలి. ఇది కాదే. అది ఎక్కడుందో తెలియడం లేదు. రేవా పద, ఇక్కడ ఏది దొరికేలా కనిపించట్లేదు. వేరెక్కడికైనా వెళ్ళి మనం దీన్ని వెతుకుదాం. అలాగే శివ, పద. అరే ఏంటిది? నా హాలోగ్రామ్ ఏమైంది? వెంటనే శివతో చెప్పాలి. శివ ఆగు, శివ నేను చెప్పేది విను. శివ, ఏమైంది రేవా? త్వరగా రా శివ. శివ, మన హాలోగ్రామ్ ఖాళీ అయిపోయింది. డోంట్ వరీ రేవా, తప్పకుండా మనం ఈ మిషన్ ని పూర్తి చేయగలం. అరే అయినా ఇది అసలు ఎలా జరిగింది? వీళ్ళిద్దరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? రేవా, వాళ్ళకి మన గురించి తెలిసిపోయింది. త్వరగా వాళ్ళిద్దరిని పట్టుకోండి. లేజర్ యాక్టివేటెడ్. శివ, ఇప్పుడేం చేద్దాం?
రేవా తప్పించుకో. రేవా త్వరగా అక్కడి నుంచి తప్పించుకో. శివ ఇటువైపు రా. శివ ఈ లేజర్ నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు ఏమవుతుంది శివ? ఈ గ్లాసెస్ ని జాట్ నాకు ఇచ్చారు. ఆయన ఏం చెప్పారో తెలుసా? వెన్ థింగ్స్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్ పుట్ దెమ్ ఆన్. శివ యు ఆర్ లుకింగ్ గ్రేట్. మన ఉన్న సమస్యలేంటి, నువ్వు చెప్పే డైలాగ్ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందో మనం ఒకసారి చూద్దాం. శివ నీకేం కనిపిస్తోంది? ఏమీ కనపడడం లేదు. ఏంటి? అవును రేవా, ఇక్కడ మొత్తం అంతా డార్క్ గా ఉంది. నాకేమీ కనపడడం లేదు. శివ నువ్వు చూడకుండా ఇదంతా ఎలా చేస్తున్నావు? నాకేమనిపిస్తోందంటే ఈ గ్లాసెస్ ని పెట్టుకున్నప్పుడు మిగతా సెన్సెస్ అన్ని షార్ప్ గా మారుతున్నాయి. కాబట్టి నువ్వు కళ్ళతో చూడాల్సిన అవసరం కూడా లేదు. అద్భుతం శివ, ఇప్పుడు మనం తప్పించుకోగలం. ఏ వాళ్ళని 4 వైపులా చుట్టుముట్టండి. శివ సోల్జర్స్. రేవా జరుగు. ఏంటిలా జరిగింది? ఐ సరెండర్. పదరేవా, త్వరగా వెళ్ళి వెతుకుదాం. అలాగే శివ పద. ఆ పిల్లాడు చాలా తెలివిగా ఉన్నాడు, కానీ నేను తక్కువనేం కాదు. శివ అరే ఇదిగో తీసుకో. వెల్ డన్ రేవా. శివ వెనకాల గోడ ఉంది. ఇరుక్కున్నారు. కాపాడండి. అసలేం ప్రదేశం ఇది? ఇక్కడంతా చీకటిగా ఉందే, నాకేమీ కనపడడం లేదు.
నేనే డాక్టర్ థ్రిల్ అందరినీ చేస్తాను చిల్. అయితే మీరు నాకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చారు కదూ, మీ ప్రజలు నాకు సాల్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అని. నెవర్. మేము ఎప్పటికీ నీకు అది ఇవ్వము, ఎందుకంటే మాకు మీ ఈవిల్ ప్లాన్స్ గురించి బాగా తెలుసు. 2.0.0 దీన్ని కదా వెతుకుంటూ వచ్చాం. ఇప్పుడే తీసుకుంటాను. ఇప్పుడు మీ వాళ్ళకి తెలుస్తుంది ఈవిల్ అంటే ఎలా ఉంటుందో చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. ఇదిగో తీసుకో. అరే డాక్టర్ థ్రిల్, ఈ రోజు మేము మిమ్మల్ని చిల్ చేస్తాం. ఇదిగో తీసుకో. శివ, నీకేం కాలేదుగా? ఎస్, ఐఎమ్ ఆల్ రైట్. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు. సరే తీసుకో. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవా, త్వరగా వచ్చాయి. Oh no! ఇప్పుడు ఏం చేద్దాం? అటువైపు వెళ్దాం పద. దేవా, క్విక్లీ. దేవా, జంప్. ఆగు, ఇటువైపు నుంచి వెళ్దాం. అటు చూడు, కంట్రోల్ రూమ్. త్వరగా రా, త్వరగా. అరే, ఈ డోర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా లోపలికి వెళ్ళాలి? ఈ డోర్ లాక్ డౌన్ అయిపోయింది. డోంట్ వరీ రేవా, లోపలికి వెళ్ళడానికి తప్పకుండా ఇంకొక మార్గం ఉంటుంది. ఏమైంది? ఇప్పుడు మనకు ఒక మార్గమే ఉంది. అదేంటి శివ? నీ దగ్గర టెలిపోర్టేషన్ డివైస్ ఉంది కదా? అవును శివ, ఇదిగో. శివ, నువ్వేం చేస్తున్నావు? జాగ్రత్తగా విను రేవా, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. మిగతా ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ పోర్టల్స్ క్లోజ్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనకున్న ఒకే మార్గం ఇదే. నేను ఎలాగైనా ఈ గేట్వేని వాడి కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్ళాలి. అయితే మనలో ఎవరైనా ఒక్కరే ఇంటికి వెళ్ళగలమా? కానీ మనకి వేరే ఛాన్స్ లేదు కదా. డాక్టర్ థ్రిల్ ఇప్పుడు లాక్డౌన్ ని న్యూట్రలైజ్ చేసే పని మీద ఉంటారు. కాబట్టి ఆలోగా మనం ఈ స్పేస్ క్రాఫ్ట్ ని దూరంగా పంపించాలి.
లేదు శివ, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. కానీ కానీ శివ, శివ. బాయ్ రేవా. రేవా, రేవా ఏమైంది? శివ ఎక్కడా? రివా రివా చెప్పు, శివ ఎక్కడ? ప్లీజ్ చెప్పు రివా. ఇంకెప్పటికీ తిరిగి రాడు. ఏంటి? No! శివ! శివ! బాయ్ శివ. మీలో ఎవరైనా నన్ను పిలిచారా? శివ, శివ, నువ్వు వచ్చేసావా? శివ, నువ్వు కానీ ఎలా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను కంట్రోల్ రూమ్ లోకి వెళ్ళాను కదా. డిస్లొకేషన్ డ్రైవ్ ని స్టార్మ్ ఫాల్కన్ మెయిన్ కంట్రోల్లో వేసిన తర్వాత నేను ఒక విషయం గమనించాను. టెలిపోర్టేషన్ డివైస్ లో ఇంకొక గేట్వే ఓపెన్ అయి ఉందని. స్టార్మ్ ఫాల్కన్ టెలిపోర్ట్ అయ్యేటప్పుడు మనం ఒకరి చేతిని ఒకళ్ళు పట్టుకున్నాం కాబట్టి అప్పుడు ఒకే ఒక గేట్వేనే మనం వాడుంటాం. డాక్టర్ థ్రిల్ కి బోరా ఉదేశం. ఇక్కడి నుంచి మేమందరం మంచి కలలు కంటాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.